నమస్కారం. నా పేరు కట్టా నాగరాజ్ గౌడ్. ఆర్చవరం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా 2021లో అనగా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను గ్రామ సర్పంచ్గా గెలిచి ఉన్నాను. అట్లాగే గత 1996లో మా తల్లిగారైన మహాలక్ష్మి గౌడ్ గారు కూడా సర్పంచ్గా గెలిచి ఉన్నారు. తర్వాత అలాగే 2006లో కూడా మా నాన్నగారు కట్టా కనరాజ్ గౌడ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన కూడా సర్పంచ్గా గెలిచి ఉన్నారు. మా కుటుంబం ఏకదిటిగా 4 సార్లుగా సర్పంచ్గా చేయటం అంటే చాలా గర్వకారణం. అది మా గ్రామస్తులు మాకు ఇచ్చిన ప్రోత్సాహం. అట్లాగే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా వెళ్లకుండా అలాగా స్థిరంగా ఉన్నామంటే అది కాంగ్రెస్ పార్టీతో పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మేము అలా ఉన్నామంటే కారణం ఒక కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుంది, చేయగలుగుతుంది అనేది నమ్మకంతో అలా ఉండగలిగాను. ఇకపోతే ఈ రోజున నేను కైకలూరు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం పెట్టి నిజంగా ఈరోజు నాకు ఒక పెద్ద పదవి కూడా ఇచ్చింది. అలాగే మన ఏలూరు జిల్లాకి బీసీసీఎల్ అధ్యక్షుడిగా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంట్లో కూడా కొనసాగుతూ ఉన్నాను నేను. నిజంగా నాకు వాస్తవంగా మొన్న జరిగిన 2021 గ్రామ సర్పంచ్ వైసీపీ గాలిలో కూడా ఒక సర్పంచ్గా గెలవాలంటే చాలా కష్టకాలంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచి ఉన్నానంటే అది నాకు గర్వకారణం, మా పార్టీకి గర్వకారణం. ఈ నా గెలుపు గర్వకారణం. నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తా ఉండగా నేను ఈరోజు కైకలూరు శాసనసభగా టికెట్ అప్లై చేసి ఉన్నాను. నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నా గౌడ సామాజిక వర్గం నుంచి 30,000 ఓట్లు పైబడి ఉన్నాయి. అట్లాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా, అట్లాగే బీసీ సామాజిక చెందిన ఓట్లు కూడా నాకు వేస్తారు. నేను రేపు జరగబోయే మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో నేను విజయం సాధిస్తానని చెప్పి మా ప్రియతమ శర్మిలమ్మ గారికి నేను వాగ్దానం చేస్తున్నాను. అమ్మ, నన్ను ఒకసారి గుర్తించండి. ఇప్పటికి కూడా నేను ఎటువంటి ఇతర పార్టీలకు కూడా నేను లొంగకుండా ఇప్పుడు కొన్ని కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉన్నానంటే అది గుర్తిస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఒక నమ్మకం, ఒక పునాది. ఈరోజు కూడా నేను ఎటు వెళ్లకుండా మా పార్టీ ఏదైనా చేయగలుగుతుంది. నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఉమ్ము చేయదని చెప్పి మాకు గట్టి నమ్మకం. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అట్లాగే మా నియోజకవర్గ ప్రజలు కూడా నా మీద మంచి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో నాకు అందరూ మాట్లాడటం జరుగుతూ ఉంది. మీరు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోండి, మీకు మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు సూచనల మేరకు, అలాగే మన ప్రీతమ రాహుల్ గాంధీ గారు రేపు రాబోయే మే నెల 13వ తారీఖు తర్వాత మన దేశ ప్రధాని అవటం గ్యారంటీ అయిన తక్షణమే మన ఆంధ్రాకు ప్రత్యేక హోదా తొలి సంతకం పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి పేద కుటుంబానికి అనగా ఇందిరమ్మ అభయ నేస్తం అని కొత్త స్కీమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి మహిళలకు ప్రతి ఇంటికి 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. అలాగే మనకు ప్రత్యేక హోదా వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అట్లానే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. అలాగే పోలవరం అది కూడా పూర్తి చేస్తారు. మన అమరావతి ఏపీ రాజధానిగా ప్రకటిస్తారు. ఇది మాకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే నమ్మకంగా చేస్తుంది. అది అంతే. ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక విధానాలు, సిద్ధాంతాలు కలిగిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. నమస్కారం.